ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. సరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. నవంబర్ మాస ఫలితాలు. మనకు ఈ యొక్క నవంబర్ మాసంలో ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అట్లాగే ఇదివరకు మాసంలో మనము చెప్పుకున్నటువంటి అక్టోబర్ తదుపరిటువంటి మాసం ఆశ్వజ మాసం అయిన తర్వాత కార్తీక మాసము. ఈ గ్రహ సంచారం చూసినట్టయితే మనకు మేషంలో వక్రగమనంతో ఉండేటువంటి గురువు ఏదైతే ఉన్నారో ఈ యొక్క వృషభ రాశి సంచారం చేస్తూ వక్రగమనమై మేషరాశిని వీక్షింపజేయడం, అట్లాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, సూర్యుడు తుల తదుపరి వృశ్చిక రాశి సంచారము, అట్లాగే బుధుడు వృశ్చిక రాశి సంచారము, శుక్రుడు ధనుస్సు రాశి సంచారము, వక్రగమనం వీడి వృద్ధ మార్గంలోకి శని కుంభరాశి సంచారము, మీనరాశిలో రాహు. ఇటువంటి గ్రహ సంచారం చూసినట్టయితే రాబోయే కాలంలో మళ్ళీ కొంత ఉపద్రవాలు సంభవించే అవకాశం ఉంది ఈ యొక్క నవంబర్ మాసంలో. అట్లాగే భూ ప్రకంపనలు కానీ, అట్లాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రమైన వర్షాలు కానీ, అట్లాగే యుద్ధ వాతావరణం ఏర్పడటము, జలాంతర్గంలో యుద్ధం చేయటము, లేదా శకటం అని అంటే ఏదైనా వాహనాలు అత్యధికమైన వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు చూసే అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి రాబోయే నవంబర్ మాసంలో ఇటువంటి ఫలితాలు ప్రపంచమంతా కూడా మనకు కనబడే అవకాశం ఉంది. తదుపరి ముఖ్యంగా ద్వాదశ రాశి ఫలితాలకు వచ్చినట్లయితే ధనుసు రాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ధనుసు రాశికి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం ధనుసు రాశి చెందినవి. ధనుసు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థలంలో శుక్రుడు, ద్వితీయ స్థానముందు శని వక్రగమనం వీటి తృతీయ స్థానం సంచారము, శని చతుర్థ స్థానంలో రాహు, పంచమ స్థానంలో వక్రగమనంలో ఉన్నటువంటి గురువు వీక్షణ, అష్టమ స్థానంలో కుజుడు, అట్లాగే కేతు దశమ స్థాన సంచారం, ఏకాదశంలో రవి తదుపరి ఏకాదశం నుంచి ద్వాదశంలో సంచారం, 12లో బుధుడు యొక్క సంచారం. ఈ గ్రహ సంచారం చూసినట్టయితే ధనుసు రాశి వారికి జన్మస్థ శుక్రుడి వల్ల ఆనందము అనేక విధాలుగా కూడా గోచరిస్తుంది. ఏది కూడా ఏ కార్యం తలించినా అన్ని కార్యాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. ఇదివరకున్న ఇబ్బందుల నుంచి అంతా బయటపడే అవకాశం ఉంది. శుక్రుడు అనుగ్రహం వల్ల నూతనమైనటువంటి పరిచయాలు, కార్యక్రమాలు, తద్వారా శీఘ్రంగా మనోభిష్టం నెరవేరుతుంది. అట్లాగే ఈ యొక్క శని సంచారం వక్రగమనం వీడటం వల్ల, శని యొక్క అనుగ్రహం వల్ల పరిపూర్ణంగా తృతీయ స్థాన సంచారం వల్ల సహకరించేవారు ఎక్కువ కావటం, ఇప్పటివరకు నమ్మకద్రోహం అనేది చూశారు. నమ్మకంగా మీ దగ్గరే ఉండి మిమ్మల్ని విపరీత ధోరణితో ఏ ఇబ్బంది పెట్టారో వాళ్ళంతా కూడా పక్క జరిగిపోయి మళ్ళీ సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది శని యొక్క అనుగ్రహం వల్ల తృతీయ స్థానం వల్ల. అట్లాగే చతుర్థమందు రాహు సంచారం వల్ల మీ బంధువర్గంలో మిమ్మల్ని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వాళ్ళ వల్ల మీ కష్టాలు సంప్రాప్తమయ్యే అవకాశం ఉంటుంది. మనం వేలుపెట్టి చూపించి మీరు చేసేది ప్రతిదీ కూడా క్రిటిసిజం చేసే అవకాశం ఉంటుంది బంధువర్గంలో. అట్లాగే ఎంతవరకు అయితే మీరు సంపాదించినటువంటి సొమ్ము ఉంటుందో తద్వారా ఆదాయం వనరులు బాగా నిలగొప్పుతారు. పంచమ స్థానంలో గురుడు ఉండడం వల్ల మళ్ళీ మీ పేరు సభా గౌరవాన్ని పెంచుకుంటారు. ఎక్కడ వెళ్ళినా మీ గౌరవాన్ని మర్యాదలకు ఎటువంటి ఆపదలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ ఉండవు. అట్లాగే గురువు అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి సమస్తమైనటువంటి కార్యాలు నెరవేరుతాయి. తద్వారా సఫలీకృతం జరుగుతుంది ప్రతి విషయంలోనూ కూడా. అట్లాగే కుజుడు యొక్క క్షేత్రం అష్టమస్థాన సంచారం వల్ల శస్త్ర ఆయుధాల వల్ల కానీ, మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తారో, ఎక్కడైతే వృత్తిరీత్యాల్లో ఉంటారో అక్కడ తినే పదార్థాల్లో కావచ్చు, లేదా అతిగా ఏది తినకూడదు, లేదైనా మీ ఎందుండేటువంటి ఏదైనా అమితంగా భోజనంగా ఎక్కువగా తింటే దాని ద్వారా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. శస్త్ర అస్త్రాదులతో కానీ, అగ్ని కానీ, చోర భయాలు ఎక్కువగా ఉంటే జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గర ఉండేవారే దొంగలుగా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఎవరు దొంగలు, ఎవరి మంచి చెడు అనేది ఆలోచన చేసుకోండి. అట్లాగే కేతు 10లో ఉండడం వల్ల
కష్టపడినంత ప్రయాసలు కోర్చిన ఒక 100 రూపాయలు కష్టపడితే కనీసం 60 వచ్చాయి చాలే అనుకునే స్వభావంగా ఉంటారు. ఎందుకంటే ఈ మాత్రం రాని రోజులు కూడా ఉన్నాయి మనకి అనే ఆలోచనతో ఉంటారు. కాబట్టి ఆదాయ వనరులో కొన్ని ఇబ్బంది వచ్చినా కొద్దో గొప్ప నయం కదా అనే ఆలోచనతో ఉండడం మంచిది. ఇప్పుడిప్పుడే రాణిస్తున్నామని అవకాశం మనసులో తీసుకోవడం, ఆకస్మికంగా ధనలాభాలనే కలుగుతాయి. అప్పటి వరకు కుంటుపడినటువంటి వారు కూడా వ్యాపారాలు కావచ్చు, విషయ పరిజ్ఞానం కావచ్చు, రాజకీయ నాయకులు కానీ అట్లానే సినీ రంగ ప్రముఖులు ఏవీ రాని పరిస్థితి కూడా ఇవాళ మీకు ఆదాయం అనేది ఒక భావనగా కనబడే అవకాశం ఉంది. అట్లాగే రవి ఏకాదశి నుంచి ద్వాదశ స్థానంలో సంచారం వల్ల కంటికి సంబంధించి కానీ భోజనం సంబంధించి కానీ సమయానికి వేళకి భోజనం చేయడం అనేది నేర్చుకోండి. ఆ సంబంధంగా వేళకు తగిన భోజనం చేయకపోవడం వల్ల కొంత గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. అట్లనే బుధుడు 12లో ఉండడం వల్ల వైద్యశాల ఒకసారన్నా మీరు దర్శనం చేసుకోవడం అవకాశం ఉంటుంది. అంటే 12లో బుధుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకసారన్నా డాక్టర్ చెక్ చేసుకోవటం అనేది జరుగుతుంది. మీరు ఏదొచ్చినా చిన్న వ్యాధి వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది. దానివల్ల ఇంకా అది తీవ్రతరం చేసుకోకుండా ఉండడం మంచిది. ఏదైనా ధనుసు రాశి వారికి ఈ నవంబర్ మాసం ఉల్లాసవంతమైన మాసంగా గోచరిస్తుంది. మానసిక ఉల్లాసన, ఆనందం, పారవశ్యము, నూతన స్త్రీలతో పరిచయం, స్త్రీలతో సౌఖ్యాలు, సౌభాగ్యాలు కలిగే లాభాలు అనేకం కూడా ఉన్నాయి ధనుసు రాశి వారికి. కాబట్టి ధనుసు రాశికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి నవంబర్ మాసంలో. వీళ్ళు పెద్దగా ఒక్క రాహు తప్ప మిగతా అన్ని గ్రహాలు యోగదాయకంగా ఉన్నాయి, రాహు రవి తప్ప. కాబట్టి వీళ్ళు ప్రతి మంగళవారం కానీ ఆదివారం కానీ అమ్మవారి కుంకుమార్చన చేసుకోవటం వల్ల మంచి కలుగుతుంది. సూర్యుడికి ఆదిత్య హృదయ పాలన చేసుకోవటం వల్ల ఇంట్లో ఎప్పటికీ మంచిది. మనశ్శాంతి ఇంకా చికాకులు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి. ఈ విధంగా ధనుసు రాశి వారికి నవంబర్ మాసం యొక్క ఫలితాలు చెప్పబడింది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. సరస్వతి ఓం శ్రీమాత్రే నమః. నవంబర్ మాస ఫలితాలకు వచ్చినట్లయితే కార్తీక మాసం రాబోయేటువంటి మాసం చాలా ప్రీతికరమైనటువంటిది. మనకు ముఖ్యంగా శివకేశవులకి అభేదం లేనటువంటి మాసంగా కార్తీక మాసం చెప్పుకుంటూ ఉంటాము. ఇక విరివిగా అందరూ అభిషేకాదులు, అట్లాగే విష్ణుమూర్తి ప్రీతిగా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగేటువంటి మాసంగా మనం చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ విష్ణుమూర్తికి దామోదరుడిగా పేరు పెడతారు. ఇక్కడ కార్తీక దామోదరుడిగా స్వామివారి పేరు. అట్లాగే కార్తీక మాసంలో శివుడికి ప్రీతిపాత్రంగా అభిషేకం చేస్తేనే శివుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడని చెప్పి, అట్లనే విష్ణుమూర్తి వ్రతం నియమబద్ధంగా ఉపవాస దీక్షగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో సాయంత్రం వరకు ఉండి విష్ణునామ సంకీర్తన గోధుళిగా కానీ ప్రదోష వ్రతం కానీ చేస్తే అత్యంత ఫలితాన్ని ఇస్తారని చెప్పి మనకు ఆ వ్రత కల్పంలో కూడా ఉంది. కాబట్టి ఇటువంటి కార్తీక మాసంలో నవగ్రహాలకు అనుగ్రహం పొందడానికి కానీ, అట్లాగే కార్తీక మాసంలో గ్రహ దోషాలు, గ్రహ నివారణలు చాలా సులువుగా జరిగే పద్ధతులు అధికంగా ఉంటాయి కార్తీక మాసంలో.